నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరుగుడం మండలం లెంకలపల్లి గ్రామం. మరి నేను ఇడంగా వెళ్తుండగా మరి మనోళ్ళు కలిసిరు. ఈ ముచ్చట ఏంటంటే మరి ఇగో నా పేరు రామకృష్ణ. ఏం పేరు నీ పేరు? రామకృష్ణ. రామకృష్ణ. ఇగో ఇలా రామకృష్ణలో మామాట ఈయనకు మాటలు రావట. మళ్ళా ఇగో ఇక్కడనేమో మరదలు కానీ నాగలక్ష్మి మాటలు రావట. అంటే వీళ్ళు కేవలం సైగలే, ఇక వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో సైగతోటే మాట్లాడతారట. ఇలా ఇంకొక ఆయన కొడుకు ఈశ్వర్ అట, కొడుకు కూడా రావట. అంటే వీళ్ళు మొత్తం మీద ఈ బుజ్జి చదువుకుందట, డిగ్రీ అయిపోయింది. ఇగో మాటలు రా, వీళ్ళ సైగతోటి ఏదో చదువు ఉంటుంది కదా, అటు చదువుకుంది 12 13 డిగ్రీ చెప్తుందిగా. అట్లా అన్నట్టు మరి వీళ్ళకి కూడా ఒక కోడు భాష ఉంటుంది కదా, ఇట్లా సైకిల్ చేసేది, చదువు కూడా అట్లనే ఉంటుంది కదా, అట్లా చదువుకుందట. ఇప్పటికి 13 అంటే డిగ్రీ అయిపోయిందట. మరి ఇక ఈయన పేరు మీ మామ పేరు సత్యనారి. ఏం చేస్తాడు మరి ఈయన పని? ఏం చేస్తాడు? గ్రామ పంచాయతీలో చేస్తాడు. లెంకలపల్లి గ్రామ పంచాయతీలో చేస్తాడట సత్యనారి. ఈ బుజ్జి పేరు నాగలక్ష్మి మల్లెపల్లి చదువుకుంటుందట. ఇప్పుడు హైదరాబాద్ డిగ్రీ హైదరాబాద్లో చేస్తుందట. ఇక చూడు మరి మనం మాటలు వచ్చిన వాళ్ళమే ఎట్లా ఉంటాయి, ఇలా మాటలు రావు. అయినా ఈ సమాజంలో ఎట్టున్నాము చూడు. మరి మాటలు రావాలంటే ఏడికి పోవాలన్నా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇలా మాటలు అర్థం కావాలంటే ఎట్లుంటుంది? తెలవని కాడికి పోతాం, బస్ స్టాప్ పోతాం, ఇప్పుడు ఆడ అడగాలి అడ్రస్, కొత్త ఏరియా పోతాం, అప్పుడు ఏంది పరిశాన్ వాళ్ళకు. ఇప్పుడు వీళ్ళ కుర్రానికి అర్థమవుతుంది. అదే భాష వచ్చిన వాళ్ళకు ఉంటేనేమో అర్థమవుతుంది సైగలు. కొత్త వాళ్ళు నడితే ఏం చెప్తాం? మరి ఇలాంటి వాళ్ళు కూడా మన కాడు ఉన్నారయ్యా. లెంకలపల్లి గ్రామంలో ఉన్నారు. ఇది మరుగుడం మండలం, నల్లగొండ జిల్లా. ఇంటురా ప్రజలకి ఇది పరిస్థితి. మునుగోడు నియోజకవర్గం తెలుసుగా. ఇక మునుగోడు అంటే మనకు అన్న గుర్తొస్తూనే ఉంటాడు, పెద్దన్న రాజన్న. అది కథ. మరి ఆయన రాడా ఏంది? సరే మరి ఇప్పుడు ఈ అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది, హైదరాబాద్లో చదువుకుంటుందట. అంటే చదువులో స్టడీ పరంగా ఉంటాయి, కొద్దిగా ఆర్థికంగా ఏదన్నా సీట్ వచ్చినా లేకపోయినా కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నా కానీ ఎవరన్నా మంచి మనసున్నోళ్ళు, మరి ఎవరు పడితే వాళ్ళు అనుకునేది జర మనసున్నోళ్ళు ఉంటారు. దేశం అన్నప్పుడు రాష్ట్రం అన్నప్పుడు అక్కడోళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే జర్ర మనసున్నోళ్ళు ఉంటే ఇగో ఇలాంటి వాళ్ళని చూడొచ్చు కూడా. ఎందుకంటే ఇతనేమో గ్రామ పంచాయతీలో చేస్తాడట వర్కర్గా. ఈ బుజ్జి ఏమో చదువుకుంటుందంట ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు మరి చదువులకు ఏమన్నా అవసరత ఉంటుంది కాబట్టి ఒకవేళ చేస్తే కూడా మంచిదే. ఇలా నెంబర్ ఆడుకుంటా, ఇలా నెంబర్ పెడతా, ఇలా నెంబర్ ఉంటుందిగా, ఇలా నెంబరు స్క్రీన్ మీద పెడతా. మీ ఇష్టం అంటున్నది. మంచి కోసం మీ ఇష్టం. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.